యమకుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదల మించినది. విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది. బ్రహ్మవరమున కుబేరుడందినది. రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు గొని తెచ్చినది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరువొంది. నేలను తాకక నిలచియుండునది. రావణ భవన మధ్యంబుననున్నది. వాయుపథమున ప్రతిష్ఠితమైనది. మనమున తలచిన రీతి పోగలది. దివి నుండి భువికి దిగిన స్వర్గమది. సూర్యచంద్రులను ధిక్కరించునది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరువొంది. లంకాధీశుని ప్రేమ మందిరము రత్నఖచితమౌ హేమ మందిరము. చందనాది సుగంధ బంధురము పానభక్ష పదార్థ సమృద్ధము. ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆఘ్రాణితము. పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చెరువొంది. మత్తున శయనించు సుదతుల మోములు పద్మములనుకుని మోగు భ్రమరములు. నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపత్రములు. ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు. పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చెరువొంది. రావణుండు రణమందున గెలిచి స్త్రీలందరినో లంకకు చేర్చెను. పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు. సీత దక్క వరందరు కన్యలే రావణు మేచి వరించిన వారలే. పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చెరువొంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.